పెదకూరపాడు నియోజకవర్గంలో వరదలకు 18 గ్రామాలు పూర్తిగా 22 గ్రామాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. రాష్ట్రం మొత్తం మీద 400 గ్రామాలకు విడుదల చేస్తే అందులో 40 గ్రామాల పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్నందుకు పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పెదకూరపాడు నియోజకవర్గంలో తన వంతుగా దెబ్బతిన్న గ్రామాలకు 10 లక్షల ఆర్థిక సాయం అందజేయడం జరిగిందన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తమ చేతనైన సహాయం వారి గ్రామాలకు చేయాలని పిలుపునిచ్చారు. సొంత నిధులతోటి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరాలను నియంత్రణ చేస్తానన్నారు. గత ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. గత ప్రభుత్వం సర్పంచ్లను జీరోలను చేస్తే కూటమి ప్రభుత్వం వారిని తిరిగి హీరోలను చేసిందన్నారు. డిపిఓ గారి సమక్షంలో పంచాయతీ కార్యదర్శులకి పంచాయతీలకి సర్పంచులకి మీటింగ్ పెట్టి మనం ప్రణాళిక సిద్ధం చేద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో పడ్డ వరదల గురించి గత 10 రోజులుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడే కృష్ణా జిల్లా కలెక్టరేట్లో ఉంటూ బస్సులోనే నివాసం ఉండి అధికారులందరినీ అప్రమత్తం చేసి తన వంతు ఇదిగా కృషి చేస్తున్నారు. అట్లానే లోకేష్ గారు కానీ మిగతా మంత్రులు కానీ నాయకులు కానీ అందరూ అక్కడ ఉండి కృషి చేస్తున్నారు. అట్లానే వార్ రూమ్లో పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలోకి వెళ్తే విపరీతంగా క్రౌడ్ వచ్చేసి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఆయన వార్ రూమ్లో కూర్చొని ఏం చేయాలి ఏందనేది అధికార యంత్రాంగంగా అందరికీ సమాయత్తం చేస్తున్నారు. వారి యొక్క ఆలోచన ఇందాక చెప్పారు, రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఇంత పెద్ద ఎత్తున సొంత ఫండ్స్ ఇచ్చి ఉండరు అనేది నా అభిప్రాయం అండి. సొంత ఫండ్స్ ఎవరు అనౌన్స్ చేయలేదనేది నా ఉద్దేశం. ఎవరైనా వ్యాపారాలు ఉంటే ఆ వ్యాపార సంస్థల నుంచి అనౌన్స్మెంట్ చేస్తుంటారు కానీ పర్సనల్గా ఎవరు ఇచ్చి ఉండరు. ఇది మాత్రం చాలా వండరు. ఇది దేశంలోనే ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందని తెలియజేస్తాను. అతలాకుతలమై ఇబ్బంది పడిన సందర్భం మనం చూసాం. మన నియోజకవర్గంలో కూడా దాదాపు ఒక 18 గ్రామాలు మేజర్గా ఎఫెక్ట్ అయినాయి. మరో ఒక 22 గ్రామాలు పాక్షికంగా ఎఫెక్ట్ అయినాయి. ఆ 40 గ్రామాలని గుర్తించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతోటి దాదాపు 40 లక్షల రూపాయలని మన నియోజకవర్గంలో మన పంచాయతీకి శాంక్షన్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా 100 గ్రామాలకు 400 గ్రామాలకు ₹1,00,000 చొప్పున 4 కోట్ల రూపాయలని అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో మేజర్గా 40 గ్రామాలు మన కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం అనేది రాష్ట్రం మొత్తం మీద మందే మేజర్గా మన కాన్స్టిట్యున్సీ. దీనికి ప్రత్యేకించి మన కాన్స్టిట్యున్సీ తరఫున నేను పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. వారి స్ఫూర్తితో నేను ఒక 10 గ్రామాలకి 10 లక్షలు ఇద్దాం అనుకుంటున్నాను పర్సనల్గా. శ్రీ పవన్ కళ్యాణ్ గారు 4 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చున్నారు. నేను మన నియోజకవర్గానికి గాను 10 గ్రామాలకి 10 లక్షలు ఇద్దాం అనుకుంటున్నాను. గ్రామ సర్పంచులకి కార్యదర్శులకి ఒకటే విన్నపం అండి, ఈ అమౌంట్తో మనం మన గ్రామంలో ఇమీడియట్లీ డ్రైనేజీలు క్లీన్ చేయటం, శానిటైజింగ్ చేయటం, ఆరోగ్య ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మీకు ముఖ్యంగా చెప్తున్నానండి. ముందు ఇమీడియట్లీ చేయాల్సిన పని రోడ్స్ క్లీనింగు, డ్రైనేజ్ క్లీనింగు, అట్లానే బ్లీచింగ్ చల్లటం, పరిసర ప్రాంతాల్లో చెత్త చెదారం ఉంటే తీసేపీయటం, అది మెయిన్గా ఇంపార్టెంట్ అంటే అది ఇమీడియట్లీ చేయాల్సిన బాధ్యత ఉంది మనందరి మీద. అట్లానే మిగతా పనులు కూడా గ్రామ పంచాయతీలో ఉన్న ఫండ్స్ యొక్క ఇది చూసుకొని బ్యాలెన్స్ చూసుకొని మనం ఇమీడియట్లీ ఏమేమి పనులు చేయగలం ఏమేమి చేయలేమో అనేది చూసుకొని బేరేజ్ వేసుకొని ఇమీడియట్లీ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని నేను తెలియజేస్తున్నాను.